సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. నేటితో బస్సు యాత్ర ముగిసిన తర్వాత సాయంత్రం సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఇక పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 26న తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ ఇప్పటికే సంసిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రజల్లోకి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటూ వస్తున్నారు. సిద్ధం సభల అనంతరం కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్రను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇడుపుల పై నుంచి కూడా ఈ యాత్ర మొదలైంది. ఇవాళతో ఈ యాత్ర కూడా ముగియనుంది. ఇవాళ శ్రీకాకుళంలో కూడా ఈ యాత్ర అనేది జరుగుతుంది. ఇవాళ అనంతరం కూడా మొత్తం 22 రోజుల పాటు కూడా మేమంతా సిద్ధం పేరుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. అటు సిద్ధంతో పాటు ఇటు మేమంతా సిద్ధం దాదాపు ఈ రెండు ప్రోగ్రామ్కి సంబంధించి కూడా 80 నియోజకవర్గాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది ముగినిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవాళ శ్రీకాకుళంలో బహిరంగ సభ అనంతరం కూడా సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకుంటారు. తాడేపల్లి చేరుకున్న అనంతరం కూడా రేపు పులివెందులో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. పులివెందులకు సంబంధించి కూడా రేపు ముఖ్య నాయకులతో కూడా అక్కడ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అనంతరం కూడా రేపు మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాడేపల్లి చేరుకుంటారు. అయితే టోటల్గా 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికలకి ఇప్పటికే అభ్యర్థులను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ప్రధానంగా వైసీపీకి సంబంధించి కూడా మేనిఫెస్టో మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మేనిఫెస్టో కమిటీతో కూడా అనేక సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేనిఫెస్టో కూడా ఒక ఫైనల్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా 2019లో ఇచ్చిన నవరత్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసిన నేపథ్యంలో మరి 2024లో కూడా మళ్ళీ నవరత్న పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు వాటిని మరికొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే అమ్మఒడి కావచ్చు, అమ్మఒడి అనేది ప్రస్తుతం ఒకరికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈసారి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా 3 కేటగిరీలలో ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి అలాగే మహిళలు అలాగే యువత ఈ 3 కేటగిరీలకు సంబంధించి కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు రైతు కేంద్రాలను పెట్టడంతో పాటు పంటలకు సంబంధించి సబ్సిడీ ఇవ్వడం, అలాగే పంటలకు సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ రైతు భరోసా కింద కూడా 12,500 అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని కలుపుకొస్తుంది. దాన్ని కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ మీద కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారన్నట్టుగా తెలుస్తుంది. యువతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ఉండే విధంగా, అలాగే నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇలాగ అనేక అంశాల మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 26వ తారీఖు మాత్రం మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో కూడా పార్టీ నాయకులు, ముఖ్య నాయకుల సమక్షంలో కూడా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం కూడా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండే విధంగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. ఇప్పుడు సిద్ధంతో పాటు మేమంతా సిద్ధం ఇవాళతో ముగిస్తున్న నేపథ్యంలో పూర్తిగా రోజుకి 3 నియోజకవర్గాలు భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనే విధంగా కూడా మరొకసారి యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2024లో మళ్ళీ అధికారంలో వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. అక్కడ సర్వేల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఇప్పటికే అక్కడ లోకల్గా ఉండే క్యాండిడేట్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మేమంతా సిద్ధం సంబంధించి కూడా ఆ జిల్లా ముఖ్య నాయకులతో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ అనంతరం కూడా పార్టీలోకి వచ్చే నాయకులను కూడా చేర్చుకుంటూ వెళ్తున్నారు. పూర్తిగా 2024 ఎన్నికల్లో మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఇప్పటికే అన్ని విధాలుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ మేనిఫెస్టో ఈ నెల 26న రిలీజ్ చేసిన అనంతరం కూడా పూర్తిగా మళ్ళీ ప్రజల్లో ఉండే విధంగా కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. టోటల్గా అయితే రేపు పులివెందులో నామినేషన్ వేసిన అనంతరం కూడా రేపు మధ్యాహ్నానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకుంటారు. ఆ తాడేపల్లి చేరుకున్న అనంతరం కూడా 26వ తారీఖు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.